హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది, రికమెండ్ అవుతూ ఉంటుంది. సరేనా? ఓకే. నేను ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. ఓకేనా? సో నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? ఓకే. ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలన్నా, ఓకేనా, రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మ్యారేజ్, ఫ్యూచర్ గురించి, మీ ఎనర్జీ గురించి తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సరేనా? 10 of Pentacles, 5 of Wands, 9 of Pentacles, the Star card, 9 of Swords, 2 of Cups, జస్టిస్. ఓకే, ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తుంటాను. సరేనా? ఓకే. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి వాటన్నిటినీ రికవరీ చేసుకొని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను, దయచేసి గివప్ చేయొద్దు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, దయచేసి నన్ను వదిలివేయద్దు, దయచేసి నన్ను వదిలివేయద్దు ప్లీజ్ అంటున్నారు. ఓకేనా? వీళ్ళు కొంచెం ఇన్సెక్యూరిటీస్, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. సో నేను రాశులు వచ్చేసి చివరిలో చెప్తాను. సరేనా? సో నేను కంప్లీట్గా ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఓకేనా? సో ఇక్కడ ఎక్కువ భయము, రిగ్రెషను కనబడుతుంది. మీరు తన తప్పుల్ని, ఒప్పుల్ని, లోపాలను అన్నిటినీ యాక్సెప్ట్ చేశారంట పాస్ట్లో. తన నెగిటివిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేశారంట. ఇంకా సేమ్ అదే పని మీ విషయంలో చేయలేకపోయారట, అదే ఫీల్ అవుతున్నారట. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ కూడా మీరు పాజిటివ్గానే తీసుకున్నారు, మీరు యాక్సెప్ట్ చేశారు. సరే, జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి వదిలేశారు అవన్నిటిని. బట్ వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నరు మీతో రిలేషన్కి సంబంధించి మీరు గివప్ చేయొద్దు, ఓకేనా, మీరు గివప్ చేయొద్దు, నేను మళ్ళీ వస్తానంటున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కు మధ్య చాలా ఏంటంటే చాలా గ్యాప్, డిస్టెన్స్, టైం పీరియడ్ చాలా జరిగిందంట. సో ఈ టైం పీరియడ్లో మీలోనూ చాలా మార్పులు వచ్చాయి, తనలోనూ చాలా మార్పులు వచ్చేసాయి. నా నుంచి దయచేసి మూవ్ ఆన్ అవ్వద్దు, నీకోసం నేను చాలా మారుతున్నాను, నన్ను నేనే నాలో నేనే మార్పులు చేర్పులు చేసుకుంటున్నాను. సో త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నాను, వెయిట్ చేయి, మూవ్ ఆన్ అవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. సో ఇంకా వచ్చేసి మేబీ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంచెం. సో టైం కావాలంటున్నారు కొంచెం రికవరీ అవ్వడానికి.
సో మీరు తన లైఫ్లోకి వెళ్ళకముందే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అది మీకు కూడా తెలుసు. ఇంకా తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ థర్డ్ పార్టీ లైఫ్లోకి జంప్ అయి ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే గివప్ చేయొద్దు, నేను థర్డ్ పార్టీతోని ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి కొంచెం నన్ను నేను ఫ్రీ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి, అంటే సొల్యూషన్స్ వెతుకుతున్నాను, మళ్ళీ నా లైఫ్లోకి శాశ్వతంగా తీసుకోవడానికి, లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి అంటే నేను దారులు వెతుకుతున్నాను నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి. థర్డ్ పార్టీ విషయంలో ఫిక్స్ చేసి మేబీ చిల్డ్రన్ ఇష్యూ ఉన్నా కూడా అక్కడ ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఇది చేయాలో అక్కడ తన వంతుగా మాట రాకుండా ఫిక్స్ చేసి శాశ్వతంగా మీ వైపు దారులు వెతుకుతున్నారంట మీ పార్ట్నర్ మీ వైపు రావడానికి. ఓకే, వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక వ్యక్తి మీద మనసు ఉన్నప్పుడు అది ముళ్ళ కంపైన ఏదైనా ఏమైనా సరే మార్గం ఏర్పరచుకొని ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్తూ మార్గం లేకపోయినా మార్గం ఏర్పరచుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నిజంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేసినట్లయితే ఏ విధంగానైనా మీ దగ్గరికి రావడానికి ఒక వే అనేది దొరుకుతుంది, ఒక మార్గం ఏర్పరచుకుంటారు. ఇప్పుడు థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి మూవ్ ఆన్ అవ్వద్దు, గివప్ చేయొద్దు, నేను నీ వైపు రావడానికి సంసిద్ధంగా అవుతున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్. వీళ్ళలో లోపల అంటే వీళ్ళలో ఇన్నర్గా ఉన్న భయాలు అనుకోండి, ఇన్సెక్యూరిటీస్ అనుకోండి, వాళ్ళ చేతగానితనం అనుకోండి, ఏదైనా సరే ఇవన్నిటినీ ఓవర్కమ్ అంటే అధిగమించకుండా ఏదో ఒక సాకులు చెప్తూ తిరిగి తప్పులు తన వైపు ఉంచుకొని తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ వచ్చాను. సో నేను ఒప్పుకుంటున్నాను. సో ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్స్ అంటున్నారు వాళ్ళు. నేను నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను. మేబీ తను పెరిగిన వాతావరణం కావచ్చు, తన కుటుంబ పరిస్థితులు కావచ్చు, పెరిగిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక గట్టి ముద్ర వేసుకున్నారు. సో దాని నుంచి మీ పర్సన్కి స్టార్టింగ్ ప్రాబ్లం అంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారు. తను ఒప్పుకుంటారు తను తప్పు తనదే అని, తను ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల తప్పులన్నీ తనవే అని తను ఒప్పుకుంటున్నారు. ఇంకా వచ్చేసి తన మీద తను అంటే వర్క్ చేసుకుంటున్నారు అనమాట. తన ఇన్నర్ ఇష్యూస్ కానీ, చైల్డ్హుడ్ ఇష్యూస్ కానీ, తన మెంటాలిటీ విషయంలో కానీ, తన బిహేవియర్ విషయంలో కానీ తన మీద తనను తాను మార్చుకుంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకంటే దట్ ఐ కెన్ బి ఏ బెస్ట్ స్పౌస్, అంటే మీ దృష్టిలో ఒక మంచి వైఫ్ గాను హస్బెండ్ గాను తను మారాలి, ఎప్పటికీ మీకు ఒక కౌంటర్ పార్ట్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలని తను మార్చుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో ఇంకా ఈ పర్సన్ని ఎవరో మిస్గైడ్ చేశారంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే నీ మీద ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, ఈ రిలేషన్షిప్ ఒకవేళ వాళ్ళే నిన్ను వదిలిపెట్టి వెళ్తే నీ సిచ్యువేషన్ ఏంటి, మేబీ నీ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ నుంచి నువ్వు మీ పర్సన్ని వెతుక్కుంటూ వెళ్ళినా, మీ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చినా, రేపు వాళ్ళ హ్యాండ్ ఇస్తే లేకపోతే వాళ్ళు ఏంటి గ్యారంటీ, అలానే వాళ్ళు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారో, అంటే అటు థర్డ్ పార్టీ కాకుండా పోతుంది, ఇటు వాళ్ళకి కాకుండా మీ సిచ్యువేషన్ కూడా ఆలోచించు, ఇట్లా బెదిరించారన్నమాట. ఓకేనా? ఎవరో మీ పర్సన్ని ఎవరో మిస్గైడ్ చేశారు, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇట్లా బెదిరించడం, ఇండైరెక్ట్గా మిస్గైడ్ చేశారు. అంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో వాళ్ళు మిస్గైడ్ చేశారన్నమాట. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వేరే థర్డ్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే
వాళ్ళు ఇలా మిస్గైడ్ చేసినప్పుడు నేను ఒకటే అంటాను, మీతో టైం స్పెండ్ చేసింది, మీరేంటో దగ్గర నుంచి చూసింది మీ పర్సన్, అవునా? మరి మీ పర్సన్కి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా, వేరే ఎవరో చెప్తే వినడానికి, అవునా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వేరే ఎవరో చెప్తే వినడానికి. ఇది కొంతమంది పార్ట్నర్స్కి మాత్రమే వర్తిస్తుంది, అందరికి కాదు. దయచేసి గమనించండి. మీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా, ఎథిక్స్ ఉండాలి కదా. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి డౌట్ రైజ్ అయ్యి ఏదైనా ఉంటే మీరే చెప్తారు కదా, నా సిచ్యువేషన్ ఇది, నేను ఇలా అయితేనే యాక్సెప్ట్ చేస్తాను అని, అవునా? అదే అప్పుడు నేను కూడా ఇలానే లవ్ చేసి ఉంటే, ఇలానే ఎమోషన్స్ చూపించి ఉంటే బాగుండు కదా. ఈ ప్రేమకు నువ్వు డిజర్వ్ రాదు, ఒక నర్చరింగ్ ప్రేమకు నువ్వు అర్హులు, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమకు మీరు అర్హులు. మీరు మీ పర్సన్కి ఎలాంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారో, ఎలాంటి ప్రేమను చూపించారో, అలాంటి ప్రేమకు, అలాంటి కేరింగ్కు మీరు అర్హులు అని మీ పర్సన్ చెప్తున్నారు ఇప్పుడు, ఓకేనా? అంటే ఇక్కడ సో మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక మిస్సింగ్ పీస్ అంట. అంటే అంటే ఇప్పుడు చాలా ఎంటీగా, ఖాళీగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చాలా హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారంట మీ పర్సన్. చాలా హెవీ ఎనర్జీస్ వస్తున్నాయి, చాలా హెవీ ఎనర్జీస్ వచ్చాయి నిజంగా. సో నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, నేను నీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు, ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు మీ పర్సన్. మరి మీరు ఛాన్స్ ఇస్తారా? మరి మీకు జస్టిస్ చేయాలి, మీకు న్యాయం చేయాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ నేను మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా జస్టిస్ కార్డ్, ఓకేనా? సో ఇక్కడ చూడు, నేను చాలా హానెస్ట్గా ఉన్నాను ఇప్పుడు, తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను, మీ పైన అన్కండిషనల్ లవ్ ఉంది, 2 ఆఫ్ కప్స్. సో డెఫినెట్గా మీ పార్ట్నరు మీకోసం చాలా మారారు. ఇక్కడ సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, సింహరాశి అండ్ వృశ్చిక రాశి, తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా? సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.